అందరికీ నమస్కారం. తల్లిదండ్రులు ఉన్న ప్రతి పుత్రుడు అర్థం చేసుకోవాల్సిన కథ ఇది. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చాలా ముసలివారు. వారికి కళ్ళు కూడా సరిగ్గా కనపడవు. అటువంటి అత్తమామలకు చాకిరీ చేయటం ఇష్టం లేక రైతు భార్య వారిని ఎలాగైనా చంపేసి తనకు చాకిరీ తప్పించమని తన భర్తను బతిమాలింది. రైతు తన భార్య మీద ఆపేక్ష కొద్దీ తన ముసలి తల్లిదండ్రులను చంపడానికి నిశ్చయించి వారిని ఒక బండిలో ఎక్కించి అడవికి తీసుకుపోయాడు. అక్కడ వారిని ఒక చోట దింపి ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి అవతలికి వెళ్ళి నెత్తిన నల్లని ముసుగు వేసుకొని దొంగలాగా నటిస్తూ తన తల్లిదండ్రులపై పడి దొడ్డు కర్రతో కొట్టసాగాడు. అప్పుడు ఆ వృద్ధులు, నాయనా, మమ్మల్ని దొంగలు చంపేస్తున్నారు, నీవైనా తప్పించుకు పారిపోయి ప్రాణం రక్షించుకోరా అని కేకలు పెట్టసాగారు. తాము చచ్చిపోతూ కూడా తన క్షేమమే కోరటం చూసి రైతు తన తల్లిదండ్రుల మీద చేయి చేసుకున్నందుకు సిగ్గుపడ్డాడు. వెంటనే తాను వచ్చి దొంగలను తరిమేసినట్టు నటించి తన తల్లిదండ్రుల శరీరాలు నిమురుతూ, ఇంక పర్వాలేదు, దొంగలను పారద్రోలాను, మనం ఇంటికి పోదాం పదండి అని వారిని బండిలో తిరిగి ఇంటికి తీసుకుపోయి తన భార్యను గట్టిగా మందలించి అప్పటి నుంచి తమ తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూడసాగాడు.